నమస్కారం రఘురామకృష్ణరాజు. నమస్తే అంజీ గారు. ఈ బియ్యం మ్యాటర్ ఏంటి సార్? అసలు ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇవన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున పట్టుబట్టడం కావచ్చు, అసలు ఒక షిప్పే సీజ్ చేసే వరకు వెళ్ళటం అంటే ఇది కొంచెం డీటెయిల్గా మాట్లాడాలండి మనం. అవైలబిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది రూట్ కాజ్ అనాలిసిస్ చేయాలి. అవైలబిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది, అంత బియ్యం ఎలా వచ్చింది, ఎవడో సృష్టించలేడు కదా. రైట్. దానికి పేరేం పెట్టారు? ఈ బియ్యం ఏంటది? రేషన్ బియ్యం. రేషన్ బియ్యం అంటే రేషన్ కోసం ఇచ్చింది. అంజీ గారికి ఇచ్చారు, రఘురామకృష్ణరాజుకి ఇచ్చారు, మనకు వైట్ కార్డులు ఉన్నాయి. మీకు ఇచ్చిన దాన్ని ఇవ్వకుండా ఇచ్చినట్టు అటు రాసుకోలేడు. ఓకే. డెఫినెట్గా మీకు ఇచ్చి నాకు అక్కర్లేదురా బాబు అంటే కొంటున్నారు. కొనటం నేరమే, నేను కాదంటలా. అమ్మటం నేరమే. నీకు రేషన్ బియ్యం అక్కలేనప్పుడు నాకు రేషన్ వద్దని రాసి ఇచ్చేస్తే ఎవరు తప్పు ఎవరు చేస్తున్నారు? ప్రజలతో తప్పు చేస్తున్నారు. ఫస్ట్ క్రైమ్లో అమ్మినవాడిది ఎంత తప్పే. అదే రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ చేయడం అనేది క్రైమే, అందులో డౌట్ లేదు. ఆ క్రైమ్లో పాత్రధారులు ఎవరో? ప్రజలు కూడా ఉన్నారు. సబ్సిడీ బియ్యం తీసుకున్న అంజీ, సబ్సిడీ బియ్యం తీసుకున్న ఉచిత బియ్యం తీసుకున్న రఘురామకృష్ణరాజు ఇద్దరు నేరస్తులే ఆ క్రైమ్లో. మనం ఇస్తేనే కదా అవును ఆడ అమ్ముకునేది. సో అక్కడి నుంచి వస్తే అసలు అంజీ రఘు తప్పు ఎందుకు చేశారు అనేది ఆలోచిస్తే అంజీకి రఘుకి అవసరం లేదు బియ్యం. ఇటువంటి బియ్యం ఇస్తే, ఎందుకంటే మనం సన్నాలుగా అలవాటు పడ్డాం, అది తొందరగా క్రాప్ వస్తుంది, దొడ్డు తెస్తారు, 90 రోజుల్లో క్రాప్ వస్తుంది, అందుకని అదే పండిస్తారు. సో అది పండించినప్పుడు అది మనకు సూట్ అవునప్పుడు మనం అది వాడం. పైగా మనకి 50 రూపాయలకి 70 రూపాయలకి బియ్యం కొనుక్కునే స్తోమత ఉన్నప్పుడు ఇది మనకి ఎందుకు ఇస్తున్నారు అంటే వైట్ కార్డు తీసుకుంటున్నారు. వైట్ కార్డు ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఇది చేప ఎందుకు అనలేదు అనేలాగా ముఖ్యమంత్రి గారు హీ హాస్ టు డూ ఏ డీపర్ అనాలిసిస్. నేను కలిసినప్పుడు చెప్తాను ఆయన. ఓకే. ఈ కథ నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్తుందంటే, ఇప్పుడు నేను సబ్సిడీ బియ్యం నుంచి బయటకు వచ్చి నేను ఇప్పుడు మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిపోతా, మీరు మటుకు సబ్సిడీ బియ్యం ఓడి కిందే ఉండండి కాసేపు. ఓకే. తెల్ల కార్డు ఉన్న పౌరుడు మీరు. ఓకే. అంటే ఈజీగా అర్థం అవటానికి చెప్తాను. అలాగే. నేను మళ్ళీ ఎమ్మెల్యే అయిపోయా. ఓకే. ఇందాక నేను కూడా తప్పు చేసిన క్యారెక్టర్లోకి వెళ్ళా, ఇప్పుడు మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిపోయా. ఓకే. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు నన్ను అడగండి పోనీ, ఎందుకంటే సమాధానం నాకు తెలుసు కాబట్టి. ఓకే. మీరు అంజీ, డబ్బున్న అంజీ, ఓకే, మీరు జర్నలిస్టు, టీ గ్రూప్ ఓనరు, నేను సబ్సిడీ బియ్యం తీసుకుని ఎవరికో అమ్మేశాను, కాకినాడ ఎక్స్పోర్టర్కి అమ్మేశాను. నా బియ్యం నాకు ఇచ్చిన 25 కిలోలు అమ్మేశాను. ఎందుకు అమ్మేసామని చెప్పి మీరు నన్ను అడిగితే అడగండి. ఎందుకు అమ్మేశారండి? ఎందుకు అమ్మానంటే నాకు అక్కర్లేనిది ఇస్తున్నారు. నేను అయినా సరే ఎందుకు అప్లై చేశానంటే నాకున్న ఆర్థిక పరిస్థితికి బియ్యం కొనుక్కుని తినడానికి నాకు ఇబ్బంది లేదు. నెలకు ఒక 20 కిలోలు 30 రూపాయలు తేడా 600 రూపాయలు అవుతుంది, నాకు 700 రూపాయలు అవుతుంది, పెట్టుకోగలను. కానీ నాకు జబ్బు చేస్తే హాస్పిటల్ బిల్ ఎంత అవుతుందో నాకు తెలియదు. ఒక 4 లక్షలు 5 లక్షలు హాస్పిటల్ బిల్ అయ్యేలాగా ఉంటే నా ఇంట్లో వాళ్ళు పోతే పోయాడరా వీడి కోసం ఇప్పుడు 5 లక్షలు ఖర్చు పెడితే ఇల్లు తాకట్టు పెట్టు, ఇంకోటి పెట్టు, ఇంకా మనం బతకడానికి ఉండదని చెప్పి నన్ను చంపేస్తారు, ఖర్చు పెట్టరు. ఓకే. అంటే నాకు ఆరోగ్యశ్రీ కార్డు కావాలి. ఆరోగ్యశ్రీ కార్డు కావాలంటే దానికి వేరే పారామీటర్ లేదు.
నువ్వు నిరుపేదవైతేనే నీకు ఆరోగ్యశ్రీ, నిరుపేద అంటే తినడానికి బియ్యం లేదు. సో ఈ ట్రాక్లో వెళ్ళిపోవాలి. ఇఫ్ ద చీఫ్ మినిస్టర్ కెన్ టేక్ ఎ డెసిషన్ టు సెగ్రిగేట్ వైట్ కార్డ్ అండ్ హ్యావ్ ఎ డిఫరెంట్ క్రైటీరియా ఫర్ ఆరోగ్యశ్రీ కార్డ్, సగం మంది తీసుకోరు. ఓకే, అదే సగం మంది తీసుకోరు. మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ. ధనికులు ఎంతమంది ఉంటారండి? ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎంతమంది ఉంటారు? హార్డ్లీ 4-5% కూడా లేరు. బట్ మీరు వైట్ కార్డ్ క్రైటీరియా చేసేటప్పటికి అవసరం ఉన్నా లేకపోయినా ఆడు ఎవరినో ఒకరిని మేనేజ్ చేసి మ్యానిపులేట్ చేసి ఆడు వైట్ కార్డ్ తీసుకుంటున్నాడు. ఎందుకు? హెల్త్ కార్డు కోసం. సో మీరు తప్పు చేస్తున్నారు. హెల్త్ కార్డు లేకపోతే మనిషి బతకలేని పరిస్థితి ఇవ్వాలి. సో కంపల్సరీగా ఆడు ఏదో డబ్బులు కొట్టో ఇంకోటి కొట్టో నాకు లేదా ఆ రాజకీయ నాయకుడిని పట్టుకునో వైట్ కార్డు తీసుకుంటున్నాడు. మీరు హెల్త్ కార్డుకి కొంచెం హయ్యర్ ఇన్కమ్ పెట్టండి, ఇన్సూరెన్స్ పే చేయండి, ఇట్ వోంట్ కాస్ట్ మచ్. మీరు దీనికోసం వృధాగా వేస్ట్ చేసే దాంట్లో 1/4 యూ కెన్ పే హెల్త్ ఇన్సూరెన్స్. మంచి, అవునండి, చేయొచ్చు. సో ప్రభుత్వం ఒక కొత్త విధానం సిన్సియర్గా చేయగలిగితే దెర్ ఇస్ ఎ సొల్యూషన్. నాట్ ఓన్లీ హెల్త్ అండి, ఎడ్యుకేషన్ కూడా దానికి లింక్ అయ్యింది. అదే ఎగ్జాక్ట్గా మీరు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండు చేయగలిగితే ఓకే, ప్రజలు ఇంకేం అడగరు. మనమే రేపెట్టి అది ఇస్తాను ఇది ఇస్తానని జరుగుతుంది. నో డౌట్ ప్రభుత్వం సంక్షేమం చేయాలి. ఏంటి? సంపద సృష్టించి సంక్షేమం చేయాలి, అప్పులు చేసి కాదు. ఇంకా చెప్పాను కదా, ఉత్తరప్రదేశ్ సర్ప్లస్, ఒరిస్సా 50,000 సర్ప్లస్ రెవెన్యూ, ఉత్తరప్రదేశ్ 70, బీహార్ కూడా డెఫిసిట్ లేదు, రెవెన్యూ డెఫిసిట్. మనకి తమిళనాడు, తెలంగాణ ఏంటంటే ఉచితాలు ఇవ్వకపోతే ఓటేయరు అనే ఒక మూడులో వెళ్ళిపోయినాయి ముందే. ఓకే, ఇప్పుడు కొత్తగా చేసింది కాదు. ఉచితాలు ఇవ్వటంలో తప్పులేదు, సో లాంగ్ యాజ్ యూ డోంట్ హ్యావ్ రెవెన్యూ డెఫిసిట్. ఒక పక్క నీకు రెవెన్యూ డెఫిసిట్ కోసం అప్పులు చేస్తూ జగన్మోహన్ రెడ్డి అయితే అసలు భవిష్యత్తు ఆదాయాన్ని కూడా కార్పొరేషన్లు పెట్టి అప్పులు చేసేసి ఆ ఆదాయాన్ని కూడా ఇప్పుడు ఖర్చు పెట్టేసి రాబోయే 20 సంవత్సరాల ఆదాయం తాకట్టు పెట్టి ఆ సంవత్సరాన్ని ఖర్చు పెట్టాడు. బుద్ధున్నోడు ఎవడో చేయడు. అది ఇట్స్ ఎ క్రైమ్. చేసేసాడు. నేను బటన్ నొక్కాను అన్నాడు. నొక్కినని చెప్పు నొక్కించుకున్నారు. జనం ఏం చేశారు? తడిసి పుచ్చు కొట్టారా? అల్టిమేట్గా పీపుల్ వాంటెడ్ గుడ్ గవర్నెన్స్. సో దానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. ఎస్పెషల్లీ అర్హత లేని వాళ్ళని తీసేయాలి ఈ కార్డులు. అర్హతలు ఉన్న వాళ్ళు ఇంకా ఉంటే వాళ్ళకి ఇవ్వాలి, లేని వాడికి మటుకు ఇవ్వకూడదని ఏదో వడపోత కార్యక్రమం చేపట్టారు. సరే, జగన్మోహన్ రెడ్డి అంటే కంపెనీ కామెంట్లు చేయొచ్చు. బట్ మనం సరైనది అనుకున్నప్పుడు కళ్ళు మూసుకుని వెళ్ళిపోవటమే. ఆ దిశగానే ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. ఎస్, ఈ ఎలోన్ కెన్ డూ ఇట్. ఇలాంటి మంచి నిర్ణయాలు ధైర్యవంతుడైన మా ముఖ్యమంత్రి గారు ఈజ్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. సో ఈ అనామలీస్ని కరెక్ట్ చేసుకుంటే మీరన్న ఈ బియ్యం ఎక్స్పోర్ట్లు ఇవి జరగవు. ఏముంది, రైస్ మిల్లర్ కొనుక్కుంటాడు ఆ బియ్యం, రైస్ మిల్లర్ ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఇప్పుడేంటి, ఈ క్రాస్ సబ్సిడైజేషన్ అయిపోతుంది. ఓకే, ప్రభుత్వం డబ్బులు తగలేస్తుంది, వీళ్ళకి ఇస్తుంది. సో ఆ సబ్సిడీ ఏదో ఎక్స్పోర్టర్కి ఇవ్వండి బై వే ఆఫ్ ఇన్సెంటివ్ ఫర్ ఎక్స్పోర్ట్. ఇస్తే ఇందులో 1/4 కూడా అక్కర్లా. ఇక్కడ ఏమవుతుంది, మధ్యలో దళారులు తినేస్తున్నారు. రైట్. ఇప్పుడు మీరు తీసుకున్న నేను తీసుకున్న రేషన్ బియ్యం మనం మచ్ బిలో ది కాస్ట్ ఇచ్చేస్తున్నాం. అదే 3-4 స్టేజీలు మారి
ఒక బల్క్ బియ్యం ప్యాకెట్లుగా వచ్చి వీళ్ళకి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ అయ్యి రీట్రాన్స్పోర్ట్ అయ్యి ఆ ప్యాకెట్లన్నీ మళ్ళీ సంచులుగా మారి ఈ అక్కర్లేని ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అంతా యాడ్ అవుతుంది. రైట్. ఆ బియ్యమే ఎంతో కొంత ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ ఇచ్చి రైస్ మిల్లర్కి కొండ్రా నువ్వు రైతు దగ్గర ప్రాసెస్ చేయి, ఇంకా రైస్ మిల్స్ కావాలంటే వస్తాయి, ప్రాసెస్ చేసి నువ్వు ఎక్స్పోర్ట్ చేసుకో, నీకు 10% ఇన్సెంటివ్ ఇస్తానని చెప్పండి. బికాజ్ ఎందుకంటే ప్రభుత్వానికి రైతు ఆబ్లిగేషన్ కూడా ఉంది, రైతు పండించిన పంట కొనాలి. ఇంత డబ్బు వృధా చేసే బదులు అందులో 1/4 వృధా చేసి ఈ అక్కర్లేనిదంతా సేవ్ చేసి ఆ మిల్లర్కి ఇన్సెంటివ్ ఇవ్వండి. రైతుకి ఎంఆర్పి ఎప్పుడైతే ఇచ్చారో అతనికి ఇన్సెంటివ్ అతనికి వచ్చింది, ఎక్స్పోర్టర్కి ఇన్సెంటివ్ ఇవ్వండి. సో మీరు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కూడా అవుతుంది అట్ మచ్ లోవర్ కాస్ట్ దెన్ వాట్ యు ఆర్ స్పెండింగ్, యూ కెన్ డూ ఇట్. సో ఇటువంటివన్నీ ఏంటంటే కొంచెం కాస్త క్రియాశీలకంగా ఆలోచించి ఆ రూట్ కాజ్ అనాలిసిస్ ఏంటన్నది చేసి మనం మంచి అనుకుంటే ధైర్యంగా ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఆ చేయగలిగిన కెపాసిటీ ఉంది చంద్రబాబు నాయుడు గారికి, ఆ విజన్ ఉంది, చేయటం మొదలు పెట్టాలి. ఓకే.